హాయ్ ఫ్రెండ్స్, ఇది మిగిలిన చపాతీ పిండితో అయితే నేను స్నాక్ చేస్తున్నాను. మీకు తెలిసింది ఆల్రెడీ, ఎందుకంటే మా ఇంట్లో డైలీ రోటీస్ చేయడానికి చపాతీ పిండి అయితే ఉంటుంది. అంటే ఈరోజు ఎక్కువ కలపడంతో ఎక్కువగా అయిపోయింది. ఎక్కువ రొట్టెలు చేసినా కానీ తినలేం, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం చపాతీ పిండిని తీసి పక్కన పెట్టేశాను. ఆ పిండితోనే చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేశాను అనమాట. ఆల్రెడీ దీంతో కర్రీ కూడా చేశాను, ఆ వీడియో కూడా ఉన్నది మన ఛానల్లో, ఒకసారి చూడండి కర్రీ ఎలా చేశాను అన్నదే. ఇది ఇప్పుడు స్నాక్గా చేస్తున్నాను అనమాట. చూసారా, ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల కింద కోసేసుకోవాలి. కోసుకుని ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీ అయ్యేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా చిన్న యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేశారంటే ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు